నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. దేశ ప్రజలందరికీ కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై దేశంలోని పౌరులందరికీ పింఛన్ అందించాలని కేంద్రం యోచిస్తోంది. కొత్తగా యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ ను ప్రారంభించేందుకు కేంద్రం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. అసంఘటిత రంగంలో ఉన్న కోట్లాది మందితో పాటుగా దేశ పౌరులందరికీ ఈ పథకాన్ని కేంద్ర కార్మిక శాఖ అందుబాటులోకి తేనుంది. ప్రస్తుతం అసంఘటిత రంగంలో నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు, ఇళ్లలో పనిచేసే వారికి, గిగ్ వర్కర్లకు ప్రస్తుతం అందిస్తున్న ఏ పథకం కూడా వర్తించకపోవడంతో కేంద్రం కొత్త స్కీమ్ తీసుకురావాలనైతే యోచిస్తోంది. తాజాగా కేంద్రం తీసుకొచ్చే ఈ పథకం నెల నెల జీతాలు పొందే ఉద్యోగులతో పాటుగా స్వయం ఉపాధి పొందే వారికి కూడా అందుబాటులోకి అయితే వస్తుంది. అయితే ఈ కొత్త ప్రతిపాదన ఇప్పటికే ఉన్న స్కీమ్ల మధ్య ఉన్న ముఖ్యమైన వ్యత్యాసం ఏంటంటే, కేంద్రం ఈ పథకంలో ఎలాంటి కాంట్రిబ్యూషన్ ఉండదు. గతంలో కేంద్రం ప్రకటించిన కొన్ని పథకాలతో పాటుగా ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వంటి వాటికి కొంతమేర కేంద్రం నుంచి కాంట్రిబ్యూషన్ ఉండేది. ప్రస్తుత పథకంలో కేంద్రం నుంచి అయితే ఎలాంటి సపోర్ట్ ఉండదు. యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ అందించడానికి కారణం చాలా మందికి వయస్సు మీద పడిన తర్వాత ఎలాంటి ఆధారం లేకపోవటమే కారణంగా అయితే తెలుస్తోంది. దేశంలోని పెన్షన్ ఫ్రేమ్ వర్క్ ను క్రమబద్ధీకరించే ఆలోచనతో కేంద్రం ఈ పథకం తీసుకొని వస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న కొన్ని పథకాలను ఉపసంహరించుకోవాలని ఆలోచన కూడా కేంద్రం వద్ద ఉంది. దేశ పౌరులు ఎవరైనా తమకు నచ్చిన పథకంలో చేరేందుకు అవకాశం అయితే కల్పిస్తారు. న్యూ పెన్షన్ స్కీమ్ వల్ల ప్రస్తుతం ఉన్న కొత్త పెన్షన్ స్కీమ్ దేన్ని కూడా కేంద్రం రద్దు చేయబోవటం అయితే లేదు. తాజాగా తీసుకొస్తున్న స్కీమ్ స్వచ్ఛంద పెన్షన్ స్కీమ్ మాత్రమే. కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఈ స్కీమ్ అయితే అమల్లోకి వస్తుంది. ఇప్పటికే అసంఘటిత రంగంలో ఉన్న అనేక మందికి పలు ప్రభుత్వ పెన్షన్ పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ స్కీమ్లో చేరే వారికి 60 ఏళ్లు నిండాక నెల నెల 1000 నుంచి 5000 రూపాయలు అందించే అటల్ పెన్షన్ యోజన కొనసాగుతోంది. అదేవిధంగా ప్రధానమంత్రి శ్రమ్ యోగి మన్ధన్ యోజన ద్వారా స్ట్రీట్ వెండర్స్, ఇళ్లలో పనిచేసే కార్మికులకు నెలకు 3000 రూపాయల ప్రయోజనం చేకూర్చేలా పథకాన్ని అయితే రూపొందించారు. ఈ స్కీమ్ ద్వారా అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత లభిస్తుంది. వీటితో పాటు రైతులకు 60 ఏళ్లు నిండాక నెలకు 3000 రూపాయలు లభించేలా ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన పథకం కూడా అందుబాటులో ఉంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, స్టే ట్యూన్ టు వ్యూ పాయింట్.